హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 30. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనన్య ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియక కంగారు పడుతూ చంద్రకాంత్ ఇంటివైపు బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్ళే దారి అంతా గమనిస్తూ వెళ్తున్నాడు. ఎక్కడ ఒక్క వెహికల్ కూడా కనిపించట్లేదు. అను, నేను కొడితే నీకు ఇంత కోపం వస్తుందా? ముందు వెనక ఆలోచించకుండా ఇలా బయటకు వచ్చేయడం ఎంతవరకు కరెక్ట్? సారీ చెప్పినా కూడా ఇంత పంతమా నీకు? ఇంత రాత్రిపూట చీకట్లో ఎక్కడికి వెళ్ళావు? అది కూడా ఒంటరిగా. అప్పటికి వెళ్తుంటే ఆపాను. ఆ టైంలో నువ్వు బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పాను. ఈడియట్. ఇప్పుడు నీకోసం నేను ఎక్కడని వెతకాలి? అస్సలు బుద్ధి లేదు నీకు అని అనన్య గురించి ఆలోచిస్తూ అనన్య ఫోన్కి పదే పదే డయల్ చేస్తున్నాడు అభిరామ్ నుంచి ఫోన్ రావడం గమనించినా తన వెనకాలే రౌడీలు వస్తూ ఉండడంతో కాల్ పికప్ చేయలేక పరుగు తీస్తోంది. అలా పరిగెడుతూ ఉంటే ఫోన్ కింద పడిపోయింది. కింద పడ్డ ఫోన్ తీసుకుని రౌడీల కంటపడకుండా ఉండడానికి ట్రై చేస్తోంది అను. డామిట్, కాల్ లిఫ్ట్ చేయొచ్చు కదా, మరీ ఇంత పొగరా? అర్ధరాత్రి ఇంట్లో నుంచి వచ్చేసింది. అందరం తన కోసం ఇంత సఫర్ అవుతున్నాము. అరే, చెప్పకుండా ఇల్లు దాటి బయటికి వచ్చేస్తుందా? వెళ్తున్నాను కదా, వాళ్ళ పేరెంట్స్ ముందే లాగిపెట్టి ఒక్కడి కొడతాను. దెబ్బకి దారిలోకి రావాలి. బుజ్జగించి చెప్తే దానికి అర్థం కాదు. రాక్షసి. ఇంత రాత్రిపూట అనన్యని చూసి చంద్రకాంత్ అంకులు ఎలా ఫీల్ అవుతారు? చాలా కంగారు పడతారు. తనని ఒక్కదాన్ని వదిలేశామనుకుని మమ్మల్ని కూడా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఇంత రాత్రిపూట ఎందుకు వచ్చావని అడిగితే ఏం చెప్తుంది? నేను కొట్టానని చెప్తుందా? చెప్తే చెప్పని. అంకుల్ ఎలా ఫీల్ అవుతారు? పెళ్ళికి ముందే పిల్లని కొడుతున్నాడు అంటే పెళ్ళయ్యాక ఎలా చూసుకుంటాడో అంటూ ఏవేవో ఆలోచిస్తారేమో. ఆ గాయత్రి మా అమ్మగారైతే ఖచ్చితంగా అలాగే ఆలోచిస్తారు. నేను అనుని కావాలని కొట్టలేదు. శ్వేత నాకు ఎప్పటి నుంచో తెలిసినా తనతో అంత చనువు లేదు. కానీ అను మీద నాకు బాగా దగ్గరతనం ఏర్పడింది. అందుకే నేను తనని ఆపడానికి అలా ప్రవర్తించాను. అను నా మనిషి అనుకున్నాను కాబట్టి అలా చేసుకున్నాను. శ్వేత పరాయి అమ్మాయి కాబట్టి తననేమీ చెయ్యలేకపోయాను. అనుకి క్లారిటీ ఇవ్వాలి. అంకుల్ వాళ్ళకి కోపం రాకుండా మాట్లాడాలి. మా ఇద్దరి మధ్య ఉన్న సమస్యని ఫ్యామిలీ ఇష్యూ చేస్తోంది. దీనికి మెంటల్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వక తప్పదు అని రకరకాలుగా ఆలోచిస్తూ బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు అభిరామ్. ఆ రౌడీలు తన వెనకే వస్తూ ఉండడంతో భయంతో చీకట్లో అడ్డదిడ్డంగా ఎటు పడితే అటు పరిగెడుతోంది అను. చీకటి, రోడ్ల మీద ఒక్కరు కూడా కనిపించట్లేదు. స్ట్రీట్ లైట్స్ ఆరి ఆరి వెలుగుతున్నాయి. లైట్గా వాన కూడా పడడం మొదలయ్యింది. వాన చినుకులు పడుతూ ఉంటే అనన్య అడుగుజాడలు మాయమవుతున్నాయి. ఒరేయ్, నలుగురు 4 వైపులకు వెళ్ళండి. ఇక్కడ ఎవరో ఒక అమ్మాయి ఒంటరిగా ఉన్నట్టుంది. దొరికితే వదిలిపెట్టద్దు. ఇన్ని రోజులు జైల్లో ఉండి ఆడస్పర్శకు దూరంగా ఉన్నాను అన్నాడు విశ్వం వెకిలిగా నవ్వుతూ. రౌడీలందరూ తలొక వైపుకు వెళ్ళి వెతుకుతున్నారు. అనన్యకి భయం వేస్తోంది. వాళ్ళు ఎక్కడ తనని చూస్తారా అని భయపడుతూ షటర్ వేసేసి ఉన్న షాప్కి వారగా ఆ రౌడీలకు కనిపించకుండా నుంచుంది. ఆ రౌడీలు అక్కడక్కడే తిరుగుతున్నారు. అనన్యలో భయం పెరిగిపోతోంది. లైట్గా షివరింగ్ వస్తోంది. అభిరామ్కి కాల్ ట్రై చేస్తోంది. సార్, పికప్ చేయండి సార్, నాకు చాలా భయం వేస్తోంది. కాల్ పికప్ చేయండి సార్. అను నుంచి కాల్ రావడం చూసి దాదాపు చంద్రకాంత్ ఇంటి దాకా వెళ్ళిన అభిరామ్ బైక్ పక్కకు ఆపి కాల్ లిఫ్ట్ చేశాడు. సార్, నాకు భయం వేస్తోంది. అను వాయిస్ వణుకుతూ మాట్లాడుతోంది. ఏమైందను? ఎక్కడ ఉన్నావు? నీకోసం మేమంతా ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? అభిరామ్ చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. సార్, వీళ్ళెవరో నన్ను ఫాలో చేస్తున్నారు. దాదాపు ఒక 10 మంది దాకా ఉన్నారు. సినిమా హాల్లో నన్ను కమెంట్ చేసిన వాళ్ళే. వాళ్ళతో పాటు ఇంకొంతమంది. భయపడుతూ చాలా చాలా చిన్నగా వణుకుతూ మాట్లాడుతోంది అను. అను అను భయపడకు. నువ్వెక్కడ ఉన్నావు? కూల్గా ఉండు అన్నాడు అభిరామ్. ఏమో తెలియట్లేదు సార్,
అంత చీకటి. చాలా దూరం పరిగెడుతూ వచ్చాను. ఎక్కడ ఉన్నానో ఏంటో అర్థం కావట్లేదు. ఏడుస్తోంది అను. అను భయపడకు. నీ ఫోన్లో లైవ్ లొకేషన్ ఆన్ చేసి నాకు వాట్సాప్ పెట్టు. నువ్వు ఎక్కడ ఉన్నా నాకు తెలిసిపోతుంది. 10 మినిట్స్లో నీ ముందు ఉంటాను. 10 మినిట్స్ నిన్ను నువ్వు సేఫ్గా ఉంచుకో. వాళ్ళ కంటపడకుండా జాగ్రత్తగా ఉండు అన్నాడు అభిరామ్. సార్, ఇందాక నేను పరిగెడుతూ ఉంటే ఫోన్ కింద పడిపోయింది. సరిగ్గా స్క్రీన్ కనిపించట్లేదు. వాట్సాప్ ఎలా పంపించడం? ఏడుస్తూ అంటోంది అను. అను ప్లీజ్ ఏడవకు. ఏమీ కాదు. నేనున్నాను కదా. నువ్వు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నావు? నీకు ఏమేం కనిపిస్తున్నాయి? సార్, ఇదేదో షాప్ లాగా ఉంది. ఆ రౌడీలు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. ఓకే ఓకే, కూల్గా ఆలోచించు అను. ఆ షాప్ పేరేమిటి? సరిగ్గా చూడు. ఇది ఎలక్ట్రికల్ షాప్ సార్. అను క్లారిటీగా చూడు. ఆ షాప్ మీద బ్యానర్స్ అవి ఉంటాయి కదా, ఆ షాప్ ఎక్కడ ఉంది, అవి డీటెయిల్స్ ఉంటాయి. అభిరామ్ చెప్పిన మాటలను వింటూ క్లారిటీగా అక్కడంతా చూసి ఆ బ్యానర్ పైన ఉన్న అడ్రస్ డీటెయిల్స్ మొత్తం చెప్పింది అను. ఓకే, నువ్వు అక్కడే ఉండు, వచ్చేస్తున్నాను అంటూ కాల్ కట్ చేశాడు అభి. అనన్య ఫోన్ స్క్రీన్ సరిగ్గా కనిపించకపోవడంతో అనన్య ఫింగర్ టచ్ అయ్యి అభిరామ్కి మళ్ళీ ఫోన్ వెళ్ళింది. అనన్య ఇదంతా గమనించట్లేదు. అభిరామ్ కాల్ పికప్ చేశాడు. అను వస్తున్నాను, కంగారు పడకు. అనన్య నుంచి ఎటువంటి ఆన్సర్ లేదు. ఏంటి అను మాట్లాడట్లేదు? కంగారు పడుతున్నట్టు ఉంది. ఫాస్ట్గా వెళ్ళాలి, తనతో మాట్లాడుతూ వెళ్తే ధైర్యంగా ఉంటుంది అనుకుంటూ కాల్ కట్ చేసి మళ్ళీ కాల్ ట్రై చేశాడు అభి. ఫోన్ సౌండ్ వస్తుంటే అనన్య భయం మరింత పెరిగింది. ఫోన్ పికప్ చేద్దామంటే స్క్రీన్ సరిగ్గా కనిపించట్లేదు. సౌండ్ తగ్గిద్దామన్నా ఫోన్ పని చేయట్లేదు. ఆ సౌండ్ రౌడీల వరకు చేరనే చేరింది. తన పక్కనే ఉన్న రౌడీలు అటువైపు అడుగులు వేశారు. అనన్య లేచి పరిగెత్తడానికి ట్రై చేసింది. ఆ రౌడీలలో ఒకడు అనన్యని చూసి అన్నా, పిల్ల దొరికింది అని గట్టిగా అరిచాడు. అనన్య భయంతో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసింది. అనన్య ఎటు పరిగెడితే అటు ఒక్కొక్కడు అడ్డుగా వస్తూ తనని ఎటూ పారిపోనివ్వకుండా ఆపుతున్నారు. అనన్య ఏడుస్తూ ఉంటే వల్గర్గా నవ్వుతున్నారు. ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. వదలడానికా నిన్ను ఇంత వెతికి పట్టుకున్నామో? ముందుకు వస్తూ అన్నాడు విశ్వం. చినుకులు పడుతూ ఉంటే అనన్యని సరిగ్గా చూడలేకపోతున్నాడు. అందులో అనన్య ఫేస్కి మఫ్లర్ కట్టుకుంది. అనన్య దగ్గరకు వచ్చి మఫ్లర్ని ఒక్కసారిగా లాగాడు విశ్వం. విశ్వం చేతి సైగను అర్థం చేసుకుని రౌడీలు వాళ్ళ ఫోన్లలో టార్చ్ లైట్ ఆన్ చేశారు. బంగారపు మేనిఛాయ, పెద్ద పెద్ద కళ్ళు, బిత్తర చూపులు, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వర్షపు చినుకులు పడుతూ ఉంటే ముత్యపు చినుకులు రాలుతున్నట్లు ఉంది తన మీద. విశ్వం తన దగ్గరికి వస్తుంటే భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది. పెదవులు వణుకుతున్నాయి. అనన్య అందాన్ని చూసి అలాగే ఉండిపోయాడు. ప్లీజ్ నన్ను వదిలేయండి అంటోంది. ఇంత అందంగా ఉన్నావేంటే? నీ పేరేంటి అడిగాడు విశ్వం. నా పేరు మీకెందుకు, ప్లీజ్ నన్ను వదిలేయండి. తన చేతిని పట్టుకున్న విశ్వం చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఏడుస్తూ అంటోంది అను. అన్నా, ఈ పిల్లే మాతో సినిమా హాల్లో గొడవ పడింది. ఈ పిల్ల కోసమే అతను మాతో దెబ్బలాడాడు అన్నాడు వాళ్ళల్లో ఒకడు. ఆహా, అవునా? మీరు చెప్పింది నిజమేరా. ఈ అమ్మాయిని చూస్తే మతిపోతోంది. ఇలాంటి అమ్మాయి కోసం వాడేంటి, ఎవ్వరైనా గొడవ పడతారు అన్నాడు విశ్వం అనన్య వైపు కన్నార్పకుండా చూస్తూ. వదులు, ప్లీజ్ వదులు అని తన చేతిని విడిపించుకోవడానికి తెగ ట్రై చేస్తోంది అను. విశ్వం తనని దగ్గరగా తీసుకోవడానికి ట్రై చేస్తుంటే అనన్య ఏం చేయాలో తెలియక వాడి మొహం మీద కాండ్రించి ఒమ్మింది. ఎంత పొగరే నీకు? అందంగా ఉన్నానని విర్రవీగుతున్నావా? ఇప్పుడే నిన్ను ఏదైనా చేయగలను. నిన్ను ఎవరు సేవ్ చేయగలరు? కానీ అలా చెయ్యనే నేను. నీలాంటి అందమైన అమ్మాయి నాకు లైఫ్ అంతా కావాలి అన్నాడు విశ్వం. అనన్య బుగ్గలు రెండు నొక్కి చేతితో మృదువుగా తన శరీరాన్ని స్పృశిస్తున్నాడు. ఛీ, చంపేస్తా నిన్ను, వదలరా అని అసహ్యించుకుంటూ అతనిని తోసేస్తోంది. అస్సలు వదలను. గుర్తుపెట్టుకో, సరిగ్గా 4 రోజుల్లో నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఎక్కడ ఉన్నా సరే ఎత్తుకుపోతాను. ఫిక్స్ అయిపో అన్నాడు విశ్వం పిచ్చిగా వల్గర్గా పెద్దగా నవ్వుతూ. పదండ్రా, మీ వదినమ్మని ఇంటి దగ్గర సేఫ్గా డ్రాప్ చేద్దాము అన్నాడు విశ్వ. పద, వ్యాన్ ఎక్కు అని అనన్యతో చెప్తూ రౌడీలందరూ అడ్డు తప్పుకున్నారు. అనన్య వాళ్ళ మాట విన్నట్టే తల ఊపి
2 అడుగులు ముందుకు వేసి వెనక్కి పరిగెత్తడం మొదలుపెట్టింది. అను చెప్పిన అడ్రస్కి స్పీడ్గా చేరుకున్నాడు అభిరామ్. డ్రైవ్ చేస్తూనే విక్రమ్కి కాల్ చేశాడు. 2-3 టైమ్స్ కాల్ ట్రై చేసిన తర్వాత విక్రమ్ కాల్ లిఫ్ట్ చేశాడు. ఏంట్రా పొద్దునే కాల్ చేశావు? అసలే నైట్ లేట్గా నిద్రపోయాను అన్నాడు విక్రమ్. ఒరే విక్కీ, నీ హెల్ప్ కావాలరా. అను నైట్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. తనని ఎవరో బాగా ఏడిపిస్తున్నారు. కాల్ చేసి అడ్రస్ చెప్పింది. వాళ్ళందరినీ చూస్తుంటే రౌడీల్లాగా ఉన్నారని అంటోందిరా. నేను అను చెప్పిన అడ్రస్కి వెళ్తున్నాను. నీ హెల్ప్ కావాలి విక్కీ, రిక్వెస్ట్గా అడిగాడు అభి. ఏంట్రా, ఈ పిల్ల ప్రశాంతంగా ఉండదా? ఎప్పుడు ఈ పిల్ల చుట్టూ ఏదో ఒక ప్రాబ్లం. నాకు అర్థం కాదు. అయినా నైట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏమిటి? మనిషి పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అన్నాడు కోపంగా కంగారుగా లేస్తూ విక్రమ్. విక్కీ, మనం అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళు 10 మంది ఉన్నారుట. అనన్య ఒకతే. వాళ్ళు ఏం చేస్తారో ఏమో. త్వరగా రారా, టెన్షన్ పడుతూ అన్నాడు అభి. అభి, ఇంతకీ నువ్వెక్కడ ఉన్నావు అడిగాడు విక్రమ్. అను వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమోనని నేను చంద్రకాంత్ అంకుల్ ఇంటి దగ్గరికి వచ్చాను. లోపలికి వెళ్తూ ఉండగా అనన్య నుంచి ఫోన్, హెల్ప్ చేయండి సార్ అంటూ. వెంటనే నేను అనన్య చెప్పిన అడ్రస్కి బయలుదేరాను. తను చాలా ఏడుస్తోందిరా. 1-2 నిమిషాలు మాట్లాడిన అనన్య ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తోంది. తను నాతో మాట్లాడేటప్పుడు చాలా కంగారు పడింది. త్వరగా రారా అన్నాడు అభి. ఓకే, అను నీకు ఏ అడ్రస్ చెప్పింది? అనన్య చెప్పిన అడ్రస్ డీటెయిల్స్ అన్నీ విక్రమ్కి క్లియర్గా చెప్పాడు అభి. ఓకే, బయలుదేరుతున్నాను. నాతో పాటు ఒక 4 కానిస్టేబుల్స్ని కూడా తీసుకుని వస్తాను. నువ్వు ముందుగా ఆ ప్లేస్కి వెళ్ళు. జాగ్రత్త, వాళ్ళు అసలే 10 మంది ఉన్నారంటున్నావు. నువ్వేమో ఒక్కడివి. జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఒక 15 మినిట్స్ మేము వచ్చేస్తాము అని అభిరామ్కి భరోసా ఇచ్చి కాల్ కట్ చేశాడు విక్రమ్. అభి చాలా స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. వాన పెరిగిపోతోంది. అను, నువ్వెందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు? వాళ్ళు నిన్ను చూసారా? లేకపోతే ఫోన్ కావాలనే స్విచ్ ఆఫ్ చేశావా? అను అమాయకురాలు. తనకేమీ తెలియదు. ఈ రౌడీ వెధవలు ఏం చేస్తారో ఏమో దానిని. త్వరగా వెళ్ళాలి అని అనన్య గురించి ఆలోచిస్తూ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు అవి. వాన చూస్తూనే పెరిగిపోతోంది. వెళ్తున్న దారి సరిగ్గా కనిపించట్లేదు. రౌడీలకు దొరికిపోతానేమో అన్న భయంతో పరుగులు తీస్తోంది అను. జీప్ స్టార్ట్ చేసి అనన్య వెనకాలే ఫాలో చేస్తూ తన ముందుకు తీసుకువెళ్ళి జీప్ ఆపారు విశ్వం గ్యాంగ్. రౌడీలందరూ జీప్ దిగి అనన్య చుట్టూ చేరారు. వాళ్ళల్లో ఒకడు నవ్వుతూ, మా నుంచి ఎక్కడికి తప్పించుకుంటావు? ఈరోజు మేమంతా నీతో పండగ చేసుకోవాలి అనుకుంటున్నాము అంటూ అనన్య దగ్గరికి వచ్చి చెయ్యి వేశాడు. విశ్వం తన బలం మొత్తం ఉపయోగించి వాడి చేతిని వెనక్కి విరిచేశాడు. ఆ రౌడీ అరిచే అరుపులకి ఆ ప్లేస్ అంతా దద్దరిల్లిపోతోంది. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈ గొడవంతా గమనిస్తున్నా మనకెందుకు వచ్చిన గోల అనుకుంటూ ఎవరికి వాళ్ళు బయటికి రావట్లేదు. తన మనిషిని తానే కొట్టడం చూసి ఆశ్చర్యంగా చూస్తోంది అను. నొప్పిని భరించలేక గిలగిలా కొట్టుకుంటూ అరుస్తున్న రౌడీ ఎదురుకుండా కూర్చుని, ష్, సౌండ్ పొల్యూషన్ చెయ్యకు అన్నాడు విశ్వం కోపంగా వాడివైపు చూస్తూ. పంటి బిగువున నొప్పిని భరిస్తూ అరవకుండా భయంగా చూస్తున్నాడు ఆ రౌడీ. తను నీకు వదినమ్మరా? వదినతో అలా మాట్లాడొచ్చా? నాకు కాబోయే భార్య. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ ఉండు అన్నాడు విశ్వం అనన్య వైపు చూసి వాల్గార్గా నవ్వుతూ. అనన్యకి మాట రావట్లేదు. ఎదురుకుండా ఒక మనిషి చెయ్యి విరిచేశాడు. అతని చెయ్యి అలా వేలాడుతూ ఉంటే నొప్పిని భరించలేక అతను అరిచే అరుపులు వింటుంటే అనన్య భయం మరింత పెరిగిపోతోంది. భయంతో పిచ్చి పిచ్చిగా అరుస్తోంది. విశ్వం దగ్గరికి వస్తూ ఉంటే నరరూప రాక్షసుడు తన వైపే వస్తున్నట్టు అనిపించింది. వెనక్కి అడుగులు వేస్తోంది. ప్లీజ్ నన్ను వదిలేయ్ అని దండం పెట్టి రిక్వెస్ట్గా అడుగుతోంది. హే హే, భయపడకు. నువ్వు చాలా టెన్షన్ పడుతూ ఉంటే రేపొద్దున నాతో లైఫ్ లాంగ్ ఎలా ఉంటావు చెప్పు? ఈ మాత్రం దానికి ఇంత భయపడుతున్నావా? మరి నేను మర్డర్ చేయడం చూస్తే ఏమైపోతావు? ఇలా ప్రతి దానికి భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటే ఎలా? నైట్ నీకు సరిగ్గా నిద్ర రాదు. నిద్ర రాకపోతే నీ గ్లామర్ మొత్తం తగ్గిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. నువ్వు ఇంతే అందంగా ఇలాగే నాకు కావాలి అని అనన్య బాడీ షేప్స్ని గాలిలో చేతులతో వర్ణిస్తూ అంటున్నాడు విశ్వం. అనన్య భయంగా అటు ఇటు చూస్తోంది. విశ్వాన్ని చూస్తుంటే పిచ్చివాడిలాగా అనిపిస్తున్నాడు తనకి. అభి సార్,
మీరెక్కడ ఉన్నారు? ప్లీజ్ త్వరగా రండి. అభిరామ్ గురించి చుట్టూ చూస్తూ మనసులో అనుకుంటోంది. ఏంటి అటు ఇటు చూస్తున్నావు? ఎవరైనా వచ్చి నాతో ఫైట్ చేసి నిన్ను సేవ్ చేస్తారు అనుకుంటున్నావేమో. అలాంటివన్నీ సినిమాల్లోనే జరుగుతాయి బేబీ, రియల్ లైఫ్లో కాదు. పద, వ్యాన్ ఎక్కు. అనన్య చెయ్యి పట్టుకుని లాక్కు వెళుతూ అన్నాడు విశ్వం. వదులు ప్లీజ్, వదులు. వాడి చేతిలో నుంచి తన చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది అను. విశ్వం చేతి సైగతోనే జీప్ స్టార్ట్ చేసి అందరూ జీప్ ఎక్కారు. అనన్యని బలవంతంగా లాక్కుని తీసుకువెళ్తున్నాడు విశ్వం. అనన్య చెప్పిన అడ్రస్కి చేరుకున్నాడు అభి. అక్కడ ఎంత వెతికినా అనన్య లేదు. అంతా నిశ్శబ్దం. పడుతున్న వాన చినుకుల శబ్దం కూడా క్లియర్గా వినిపిస్తోంది. స్ట్రీట్ లైట్స్ ఆగి ఆగి వెలుగుతున్నాయి. రోడ్ల మీద ఒక్కరు కూడా కనిపించట్లేదు. అనన్యని ఎటు తీసుకువెళ్లారో ఏంటో అర్థం కావట్లేదు. అనన్య చెప్పిన అడ్రస్కి 4 వైపులా వెతికాడు అభి. ఎక్కడ అనన్య కనిపించట్లేదు. అభిరామ్లో మరింత టెన్షన్ పెరుగుతోంది. ప్రతి సందు వెతుకుతూ అను అని అరుస్తున్నాడు. అప్పుడే చిన్నగా ఒక ఇంటి తలుపు తెరుచుకుంది. దాదాపు ఒక 70 ఏళ్ల ముసలాయన ఒకవైపుగా చేతిని చూపించాడు. అతను అను గురించే చెప్తున్నాడని అర్థమై స్పీడ్గా డ్రైవ్ చేస్తూ అటే వెళ్ళాడు అభిరామ్. అనన్యని బలవంతంగా వ్యాన్ ఎక్కిస్తున్నాడు విశ్వం. అనన్య తన బలమంతా కూడగట్టుకుని వ్యాన్ ఎక్కకుండా ఉండడానికి ట్రై చేస్తోంది. చాలా ఏడుస్తోంది. అభిరామ్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వచ్చి బైక్ అక్కడే పడేసి కోపంగా విశ్వాని ఒక్క తన్ను తన్నాడు. కింద పడుతున్న అనన్యని గట్టిగా పట్టుకున్నాడు. హను, నీకు భయం లేదు, నేను వచ్చేసాను అంటూ గుండెలకు హత్తుకున్నాడు. అభిరామ్ని గట్టిగా పట్టుకుని చిన్న పిల్లలాగా ఏడుస్తోంది అను. అభిరామ్కి కూడా అనన్య కనిపించగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. అనన్యని ఎత్తుకుని ఉన్న అభిరామ్ని చూసి, అంతకుముందు విశ్వం చేతుల్లో దెబ్బలు తిన్న రౌడీ ఇప్పుడు అతగాడిని ఏం చేస్తావు అన్నట్టు విశ్వం కేసి చూడటం చూసి విశ్వంకి ఒళ్ళు మండిపోయింది. అది నా పిల్లరా, నువ్వెలా ముట్టుకుంటావు అని కోపంగా అంటూ ఒక దుంగ పట్టుకుని అభిరామ్ తల మీద గట్టిగా కొట్టాడు విశ్వం. ఆ దెబ్బకి అభిరామ్కి గిర్రున కళ్ళు తిరిగాయి. అనన్య భయంతో గట్టిగా అభి సార్ అంటూ అరుస్తోంది. అభిరామ్ వెనక్కి తిరిగి వాడి చేతిలో ఉన్న దుంగని లాక్కున్నాడు. తన బలమంతా కూడగట్టుకుని పిచ్చ దెబ్బలు కొట్టడం మొదలుపెట్టాడు. విశ్వం కూడా అభిరామ్తో బాగా ఫైట్ చేస్తున్నాడు. ఉరుములు మెరుపుల వెలుగుతో విశ్వం క్లియర్గా కనిపిస్తున్నాడు అభిరామ్కి. విశ్వం, నువ్వా? దూరంగా తోసేస్తూ అన్నాడు అభి కోపంగా. అభిరామ్ దూరంగా తోసిన కాళ్ళతో నిలదొక్కుంటూ కింద పడకుండా నిలబడి, అవును నేనే. నువ్వు నీ చెల్లెలు ఇద్దరూ కలిసి జైల్లో పెట్టించిన విశ్వాన్ని, నీ ఫ్రెండ్ శ్వేతకి అన్నయ్యని గుర్తుపట్టావా? వల్గర్గా నవ్వుతూ అన్నాడు విశ్వం. నీకింకా బుద్ధి రాలేదు? మర్యాదగా నీ వాళ్ళని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడికే తిరిగి పంపిస్తాను. ఈసారి బెయిల్తో బయటికి వచ్చే అవకాశం కూడా లేకుండా చేస్తాను. శ్వేతని చూసి ఆ రోజు నిన్ను ప్రాణాలతో వదిలేశాను. అర్జెంటుగా వెళ్ళిపో అని చాలా సీరియస్గా అన్నాడు అభి. అప్పుడంటే నేను ఒక్కడినే ఉన్నాను. నువ్వు కాలేజీలో ఉన్నావు, స్టూడెంట్స్ అందరూ నీకు సపోర్ట్గా ఉన్నారు. కానీ ఇక్కడ ఎవ్వరూ లేరు. మేము 10 మంది ఉన్నాము, నువ్వు ఒక్కడివి. అభిరామ్ని అనన్యని రౌండప్ చేశారు ఆ రౌడీలు. చూడు విశ్వా, నీకు నాకు ఏదైనా గొడవ ఉంటే మనం తేల్చుకుందాము. ఆ అమ్మాయిని వదిలేయండి అంటూ అనుని దగ్గరగా పట్టుకుని రౌడీలను దూరంగా తోసేస్తూ అంటున్నాడు అభి. అను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, వీళ్ళ సంగతి నేను చూస్తాను అన్నాడు అభి. అవునవును, నువ్వు వెళ్ళిపో డార్లింగ్. ఒకడి చెయ్యి విరక్కొడితేనే నువ్వు అంతలాగా భయపడ్డావు. ఇప్పుడు వీడిని మేము చంపడం చూస్తే నువ్వు హడిలిపోతావు అన్నాడు విశ్వం. అభిరామ్ విశ్వం అన్న మాటలకి విశ్వాని లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు. అంతే, అక్కడ ఉన్న రౌడీలందరూ అభిరామ్ని గట్టిగా పట్టుకున్నారు. అను, నువ్వు వెళ్ళు గట్టిగా అరుస్తూ ఆర్డర్ వేసినట్టే అంటున్నాడు అభి. లేదు సార్, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను ఏడుస్తూ అంటోంది అను. అను, నాకేమీ కాదు, నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. చెప్తున్నాడు కదమ్మా, వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళు. ఇలాంటివన్నీ చూస్తే భయపడతావు, త్వరగా వెళ్ళు, మనం మళ్ళీ కలుద్దాము అంటున్నాడు విశ్వం వల్గర్గా నవ్వుతూ. ఏంట్రా నువ్వు కలిసేది? చంపేస్తాను, అణుజోలు వస్తే ఊరుకునేదే లేదు అని కాలుతో ఒక్క తన్ను తన్నాడు అభిరామ్.
నీకేంట్రా ఇంత ధైర్యం? మేము 10 మంది ఉన్నాం, నువ్వు ఒక్కడివి, భయమే వేయట్లేదా? అభిరామ్ ఆవేశాన్ని చూస్తూ అంటున్నాడు విశ్వం. ఒక్కడిని చేసి 10 మంది కొట్టడం గొప్ప కాదురా, కోపంగా అన్నాడు అభి. అభిరామ్ చుట్టూ ఉన్న రౌడీలని పట్టుకుని లాగడానికి ట్రై చేస్తోంది అను. అను, ఏంటి చెప్తే వినవా? వెళ్ళు, కోపంగా అన్నాడు అభిరామ్. అభిరామ్ని వాళ్ళంతా ఏం చేస్తారో అర్థం కావట్లేదు అనన్యకి. ఏడుపొచ్చేస్తోంది. మీకు దండం పెడతాను, అసలు మీరంతా ఎవరు? మా అబ్బి సార్ని వదలండి అని చాలా ఏడుస్తూ చుట్టూ చూస్తూ ఎవరైనా హెల్ప్కి వస్తారేమోనని. హెల్ప్, హెల్ప్ అని గట్టిగా అరుస్తోంది అను. ఏడుస్తున్న అనన్య ముందుకు వచ్చి ష్ అని సౌండ్ చేస్తూ అనన్య కళ్ళల్లోకే చూస్తూ, ఎందుకే అలా అరుస్తున్నావు? నాకు సౌండ్ పొల్యూషన్ నచ్చదు, అస్సలు నచ్చదు. వీడిని నీ కళ్ళ ముందే చంపేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇప్పుడే వెళ్ళిపో అన్నాడు విశ్వం మరింత కోపంగా. విశ్వం వైపు భయంగా చూస్తూ అభిరామ్ చుట్టూ ఉన్న రౌడీలను తోసుకుని అభిరామ్ దగ్గరికి వచ్చి, సార్, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. వెళ్తే ఇద్దరం కలిసి వెళ్దాం, లేకపోతే మీతోనే నేను కూడా అని ఏడుస్తూ అంది అను. అను, నా మాట విను, ప్లీజ్ నువ్వు ఇంటికి వెళ్ళు, నాకేమీ కాదు, నేను వచ్చేస్తాను రిక్వెస్ట్గా అనన్యని దగ్గరగా తీసుకుని చెప్పాడు అభి. అనన్యతో అభిరామ్ అంత క్లోజ్గా మాట్లాడడం విశ్వానికి నచ్చట్లేదు. అభిరామ్ మీద విపరీతమైన కోపం వస్తోంది. ఈ పిల్లకి ఇలా చెప్తే వినదు అన్నా అంటూ ఆ రౌడీలలో ఒకడు అనన్యని దూరంగా తోశాడు. అనన్య దూరంగా వెళ్ళి పడింది. ఆహ్ అని గట్టిగా అరిచింది. విసురుగా వెళ్ళి ఒక రాయి మీద పడి తలకి పెద్ద దెబ్బ తగిలింది. అనన్య మీద అలా చెయ్యి వేసి తొయ్యడం, ఆ రౌడీల ప్రవర్తన అభిరామ్కి అస్సలు నచ్చట్లేదు. పట్టరాని కోపం వస్తోంది. అనుకి బ్లడ్ రావడం గమనించి అను అని గట్టిగా అరిచి అటుగా అడుగులు వెయ్యబోయాడు. అభిరామ్ని వెళ్ళనివ్వకుండా ఆ రౌడీలందరూ గట్టిగా పట్టుకుని వెనక్కి లాగారు. అప్పటి వరకు అభిరామ్లో ఉన్న సహనం కూడా నశించిపోవడంతో తన బలాన్నంతా కూడగట్టుకుని వాళ్ళందరినీ విదిలించుకుంటూ దొరికిన వాడిని దొరికినట్టు కొట్టడం మొదలుపెట్టాడు. అను అక్కడి నుంచి లేవట్లేదు, స్పృహ కోల్పోయింది. విచిత్రంగా విశ్వం కూడా తన అనుచరులను తానే కొడుతున్నాడు. పిచ్చి పట్టినట్టు కోపంగా అరుస్తూ, మీ వదిన మీద చెయ్యి వేయడానికి మీకు ఎన్ని గుండెలు అని గట్టిగా అరుస్తున్నాడు. ఈ గొడవ జరుగుతూ ఉండగానే విక్రమ్ కానిస్టేబుల్స్తో సహా అక్కడికి వచ్చి రౌడీలందరినీ చుట్టుముట్టి కస్టడీలోకి తీసుకున్నాడు. హలో సార్, ఆగండి కొంచెం, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అన్నాడు విశ్వం. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఒక ఆడపిల్లని ఇంత రాత్రిపూట హెరేస్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు, నీకు మామూలుగా ఉండదు, పదా అన్నాడు విక్రమ్ కోపంగా. ఆగండి సార్, ఆ అమ్మాయిని మేమేం చేశామో? మమ్మల్ని చూసి ఫస్ట్ ఆ అమ్మాయే పరిగెత్తింది. ఎందుకు పరిగెడుతుందో అర్థం కాక మేము ఫాలో చేశాము. తన మీద నా అనుచరులు దాడి చేస్తే నేనే వాళ్ళని కొట్టాను. ఇందులో మేము అసలు ఆ అమ్మాయిని ఎక్కడ హెరాస్ చేశాము? మేము 10 మంది ఉన్నాము. ఆ అమ్మాయిని ఏదైనా చెయ్యాలి అనుకుంటే మాకు ఎంతసేపు చెప్పండి? వీడు ఒక్కడు ఉన్నాడు, మమ్మల్ని ఆపగలడా? నాకు అలాంటి ఉద్దేశం లేదు కాబట్టే ఆ అమ్మాయి ఇంకా సేఫ్గా ఉంది అన్నాడు విశ్వం. నువ్వు చెప్పాల్సింది ఏదైనా ఉంటే రేపు నిన్ను ఇంట్రాగేషన్ చేసినప్పుడు మాట్లాడు. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికావు, నోరు మూసుకుని పదా అన్నాడు విక్రమ్. నన్ను అరెస్ట్ చేయడానికి మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి సార్? కావాలి అంటే ఆ అమ్మాయికి స్పృహ వచ్చేదాకా నేను ఇక్కడే వీళ్ళ ముందే ఉంటాను. ఆ అమ్మాయి తనని మేము ఏదైనా చేశామని చెప్తే వెంటనే అరెస్ట్ చేయండి అన్నాడు విశ్వం. ఏంట్రా డ్రామాలు వేస్తున్నావా? నువ్వు అణుని బలవంతంగా వ్యాన్ ఎక్కించడానికి ట్రై చేయలేదు? నేను నా కళ్ళతో చూశాను, తను భయంతో ఎలా వణికిపోయిందో నేను చూశాను అన్నాడు అభి విశ్వం మీదకి కోపంతో వస్తూ. అభి, కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఆగు. అతి బలవంతం మీద అభిరామ్ని ఆపాడు విక్రమ్. లేదురా, వాడు నిన్ను చూడగానే డ్రామాలు వేస్తున్నాడు, అణుని చాలా హెరాస్ చేశాడు, వాడు ఇప్పుడు మాట మారుస్తున్నాడు అన్నాడు అభి. సరే అభి, ముందు అనుని హాస్పిటల్లో జాయిన్ చేద్దాము. అను ఇచ్చే వాంగ్మూలం ప్రకారం వీడిని అరెస్ట్ చేస్తాను. అప్పటి వరకు మా కస్టడీలోనే ఉంటాడు. ఒక్కసారి మనకి పాజిటివ్గా అను చెప్పింది అంటే వీడికి మామూలుగా ఉండదు అన్నాడు విక్రమ్ విశ్వం వైపు చూస్తూ. ఆ పిల్లని అసలు మేమేమైనా చేస్తే కదా ఆ పిల్ల మా గురించి చెప్పడానికి? తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, వ్యాన్ ఎక్కమన్నాను.
ఆ అమ్మాయి నాకు భయపడి వ్యాన్ ఎక్కలేదు. నేను కొంచెం బలవంతంగా ఎక్కించడానికి ట్రై చేశాను అంతే. అంతకు మించి ఆ అమ్మాయిని అసలు మేమేమీ చేయలేదు, టచ్ కూడా చేయలేదు అన్నాడు విశ్వం. నువ్వు చెప్పేది ఎంతవరకు నిజమో అనన్య ఇచ్చే వాంగ్మూలంతో తెలిసిపోతుంది. ఇంకా నోరు మూసుకుని ఉండు అంటూ అభిరామ్ వైపు చూసి, అభి అనన్యని తీసుకురా అన్నాడు విక్రమ్. అభి అనన్యని ఎత్తుకుని తీసుకువెళ్ళడం విశ్వానికి అస్సలు నచ్చట్లేదు. రియాక్ట్ అవుదామంటే చుట్టూరా పోలీసులు, చేసేదేమీ లేక సైలెంట్గా ఉన్నాడు. అనుని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్ బయటికి వచ్చి, టెన్షన్ పడవలసిన అవసరమేమీ లేదు, విపరీతమైన స్ట్రెస్కి గురవడం వల్ల స్పృహ కోల్పోయింది, ఇంకొక గంటలో స్పృహ వస్తుంది అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోయింది. అభి, నీకు తనతో ఏదైనా గొడవ ఉంటే మీ ఇద్దరే మాట్లాడుకుని తేల్చుకోవాలి, అంతేకాని ఇలా రోడ్ల మీదకి రావడం ఏంట్రా? నువ్వు ఎంత డీసెంట్గా ఉంటావో నాకు తెలుసు. ఆ అమ్మాయి అలా అర్ధరాత్రి బయటికి రావడం వల్లే కదా ఈ గొడవంతా. తనకి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. ఆ రౌడీలందరూ కలిసి తనని ఏదైనా చేసి ఉంటే, తను మీ ఇంట్లో ఉంటోంది కాబట్టి తన రెస్పాన్సిబిలిటీ మొత్తం మీదే. చంద్రకాంత్ అంకులు వాళ్ళు ఎంత పెద్ద గొడవ చేసేవాళ్ళు. ఒకవైపు మీ ఫ్యామిలీ ప్రెస్టేజ్ మొత్తం పోయేది, మరొక వైపు ఆ అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోయేది. ఆ అర్ధరాత్రి ఎవ్వరికీ చెప్పకుండా ఆ అమ్మాయి బయటికి వచ్చింది అంటే ఖచ్చితంగా తను చాలా ఫీల్ అయ్యింది. అసలు ఏం జరిగిందవి అడిగాడు విక్రమ్. నేనే నీతో మాట్లాడాలి అనుకున్నాను విక్కీ. నిన్న నైట్ శ్వేత రంగాన్ని తీసుకుని మా ఇంటికి వచ్చింది. ఆ రౌడీ అనుని బ్లేమ్ చేస్తూ శ్వేతకి సపోర్ట్గా మాట్లాడాడు. అనుకి చాలా కోపం వచ్చింది. అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు, నేను నీతో ఎప్పుడు మాట్లాడాను అంటూ చాలా రూడ్గా బిహేవ్ చేయబోయింది. కోపంలో అను శ్వేతపై అటాక్ చేయబోయింది. అనుని ఎలా ఆపాలో తెలియక ఆ టైంలో తనని కంట్రోల్ చేయడం కోసం కొట్టాను అన్నాడు అభి. ఏంట్రా అభి నువ్వు చెప్పేది? ఇదంతా నిజమా? అంటే నువ్వు అను మాటలు నమ్మకుండా శ్వేత మాటలు నమ్మి అనన్యపై చేయి చేసుకున్నావు. శ్వేతకిచ్చిన ఇంపార్టెన్స్ తనకి ఇవ్వలేదని బాధపడి ఉంటుంది. ఒకటి, నువ్వు తనని కొట్టడం, అది కూడా శ్వేత ముందు, చాలా అవమానంగా ఫీల్ అయ్యింది. తన తప్పు లేదు కాబట్టే తను అంతలాగా రియాక్ట్ అయ్యింది. మీ ఇంట్లో ఉండలేక వెళ్ళిపోదామనుకుంది. అనుని ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి దగ్గరగా చూస్తున్నావు. తను ఎలాంటిదో నీకు తెలియలేదా అన్నాడు విక్రమ్. విక్కీ, నేను అనుని కావాలని కొట్టలేదు. కోపంలో తను శ్వేతపై అటాక్ చేస్తే శ్వేత చూస్తూ ఊరుకుంటుందా? ఖచ్చితంగా కేసు పెడుతుంది. అను చదువుకుంటున్న స్టూడెంట్, తన ఫ్యూచర్ ఆలోచించి అప్పుడలా ప్రవర్తించాను. తనకి సారీ కూడా చెప్పాను. ఎందువల్ల అలా కొట్టాల్సి వచ్చిందో ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. అయినా తను నన్ను అర్థం చేసుకోకుండా ఇలా ప్రవర్తించడం నాకేమీ నచ్చలేదు. తనకేదైనా జరిగి ఉంటే నా పరిస్థితి ఏంట్రా అన్నాడు అభి. ఏంట్రా నువ్వు? అను మహా అయితే నీకు 6 months నుంచి తెలుసు, కానీ శ్వేతతో నీ పరిచయం ఎప్పటి నుంచో ఉంది కదా. శ్వేతతో లేని దగ్గరతనం అనుతో ఎలా వచ్చింది? శ్వేతని కూడా నువ్వు కొట్టి ఆపి ఉండొచ్చు, కానీ నువ్వు అలా చెయ్యలేదు అన్నాడు విక్రమ్. నాకు కూడా అది అర్థం కావట్లేదు విక్కీ. శ్వేత నాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసినా మా మధ్య అంత దగ్గరతనం లేదు. అను నాకు జస్ట్ 6 months నుంచే తెలిసినా నాకు అను చాలా దగ్గర అయ్యింది. పరాయి అమ్మాయిలాగా నేను అస్సలు చూడలేను తనని అన్నాడు అభి. ఇట్స్ ఓకే అభి, జరిగిందేదో జరిగింది. తనకి స్పృహ వచ్చాక కూర్చోపెట్టి క్లియర్గా మాట్లాడు. వాళ్ళ అమ్మా నాన్నకి ఇన్ఫామ్ చేయి, లేకపోతే ఇంత పెద్ద సిచ్యువేషన్ జరిగినా కూడా చెప్పలేదని నిన్ను బ్యాడ్గా అనుకుంటారు అన్నాడు విక్రమ్. ఓకే విక్కీ, ఇప్పుడే కాల్ చేస్తాను. అభిరామ్ తన ఫోన్ తీసుకుని చంద్రకాంత్ నెంబర్కి డయల్ చేస్తున్నాడు. ఎన్నిసార్లు కాల్ ట్రై చేసినా చంద్రకాంత్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ల్యాండ్లైన్కి ట్రై చేస్తున్నాడు అభిరామ్. 2-3 times రింగ్ అయిన తర్వాత గాయత్రమ్మ కాల్ లిఫ్ట్ చేసింది. హలో, ఎవరు? నమస్తే బామ్మగారు, నేను అభిరామ్ని. ఒకసారి అంకుల్ని పిలుస్తారా? ఓ, నువ్వా అబ్బాయి, బాగున్నావా? ఇంత పొద్దున్నే ఫోన్ చేసావేమిటోయ్, సంగతి ఏంటి అడిగింది గాయత్రమ్మ బోసి నోటితో నత్తిగా మాట్లాడుతూ. చెప్తాను బామ్మ, ఒకసారి అంకుల్ని కానీ ఆంటీని కానీ పిలుస్తారా అడిగాడు అభి. ఏ, నాకు చెప్పకూడదా ఏంట్రా? ఏంటో విషయం నాతో చెప్పు అంది గాయత్రమ్మ ఫోన్కి చెయ్యి అడ్డు పెట్టుకుని.
విక్రమ్తో ఇలా మాట్లాడుతున్నాడు అభి. విక్కీ, అను వాళ్ళ బామ్మగారు కాల్ లిఫ్ట్ చేశారు. అంకుల్కి కానీ ఆంటీకి కానీ ఫోన్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఏదో మాట్లాడుతోంది. ఆవిడకి నేను జరిగిన విషయం చెప్పినా మతిమరుపు, ఇట్టే మర్చిపోతుంది. ఎలా అన్నాడు అభి. ఇటివ్వు, నేను మాట్లాడతాను, నేను హ్యాండిల్ చేస్తాను అన్నాడు విక్రమ్ ఫోన్ తీసుకుంటూ. హలో బామ్మ, మీ అబ్బాయిని పిలవండి, అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు విక్రమ్. నువ్వెవడ్రా అంత గట్టిగా అరిచి మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా నీకు, పిల్ల కుంక? అదే మా రోజుల్లో అయితే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎంత మర్యాదగా మాట్లాడేవాళ్ళమో అంటూ తన జీవిత చరిత్ర మొదలుపెట్టింది గాయత్రమ్మ. విక్రమ్ తన జుట్టు పిక్కోవడం మొదలుపెట్టాడు. అప్పుడే హాల్లోకి వచ్చిన గంగ, అత్తయ్య గారు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు అడిగింది. ఎవడో బుద్ధిలేని వెధవా, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం కూడా రాదు వాడికి. కోపంగా ఆ ఫోన్ గంగ చేతికి ఇచ్చి వెళ్ళిపోయింది గాయత్రమ్మ. హలో అంది గంగ. ఒరేయ్, ఈవిడితో నువ్వు మాట్లాడారా? ఆ బామ్మ నా బుర్ర తినేసింది అంటూ అభిరామ్కి ఫోన్ ఇచ్చి తల పట్టుకుని కూర్చున్నాడు విక్రమ్. హలో ఆంటీ, నేను అభిరామ్ని. హలో అభి, ఏంటి ఇంత ఉదయాన్నే కాల్ చేశావు? అను ఎలా ఉంది, బాగుందా అడిగింది గంగ. ఆంటీ, మీరిప్పుడు ఇంట్లోనే ఉంటారా? అంకుల్ ఏం చేస్తున్నారు? ఒక 15 మినిట్స్లో మీ ఇంటికి రావాలనుకుంటున్నాను అన్నాడు అభిరామ్. ఏ విషయం గురించి మాట్లాడాలి అభి? ఏదైనా ప్రాబ్లమా? ఏమీ లేదాంటీ, ఒక సెన్సిటివ్ మ్యాటర్ మాట్లాడాలి. ఫోన్లో మాట్లాడడం కరెక్ట్ కాదు, డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాను అన్నాడు అభి. ఏ అభి, మా అను ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసిందా? తను మీ ఇంటికి వచ్చేటప్పుడే నేను మీ అందరితో చెప్పాను కదా, తను చాలా అల్లరి పిల్ల అని. నేను అనుకున్నట్టే జరిగినట్టుంది. మీ ఇంట్లో ఎలా ఉంటుందో ఏమిటో అని అనుకుంటూనే ఉన్నాను. ఇదిగో ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి డైరెక్ట్గా మా ఇంటికే వస్తున్నావు అంది గంగ. ఆంటీ, మీరు ఏదైతే ఊహిస్తున్నారో అది కరెక్ట్ కాదు. అను మా అందరితో చాలా బాగా ఉంటుంది. తన మీద కంప్లైంట్ ఇవ్వడానికి నేను మీ ఇంటికి రావట్లేదు. నేను అక్కడికి వచ్చాక మీకు క్లారిటీగా చెప్తాను అని కాల్ కట్ చేశాడు అభిరామ్. అదేంటిరా అభి, జరిగింది ఫోన్లోనే చెప్పేస్తే సరిపోయేది కదా, ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అన్నాడు విక్రమ్. అను వాళ్ళ అమ్మాయిరా, ఎంత తను మా ఇంట్లో ఉన్నప్పటికీ తనని నేను కొట్టడం వాళ్ళు సహించలేరు. క్లారిటీగా చెప్పకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అను నాకు దూరమయ్యే అవకాశం కూడా ఉంది. అది దూరమైతే నేను తట్టుకోలేనురా. యాక్చువల్లీ ఈరోజు నేను నా మనసులో మాట తనకి చెప్పి ప్రపోజ్ చేయాలి అనుకున్నాను. ఎప్పుడు నేను తనని ప్రపోజ్ చేయాలి అని అనుకున్న ఏదో ఒక సమస్య. ఇప్పుడు జరిగిన విషయం అంతా నేను ఫోన్లో చెప్తే ఆంటీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు అస్సలు తెలియదు. డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితే ఈ విషయం అంత పెద్దది కాకుండా ఉంటుందని నా అభిప్రాయం అన్నాడు అభి. ఓకే అభి, అమ్మ వాళ్ళకి కూడా కాల్ చేసి చెప్పు, వాళ్ళు కూడా ఇంటి దగ్గర కంగారు పడుతూ ఉంటారు కదా అన్నాడు విక్రమ్. నా ఫోన్ నుంచి చాలాసార్లు ట్రై చేశాను, నాట్ రీచబుల్ అని వస్తోంది. ఒకసారి నీ ఫోన్ నుంచి ట్రై చేయి అన్నాడు అభి. విక్రమ్ తన ఫోన్ అభిరామ్కి ఇచ్చాడు. జున్ను విక్రమ్కి పదే పదే మెసేజ్లు చేస్తోంది. స్క్రీన్ మీద నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఒరే విక్కీ, ఏం జరిగిందో మెసేజ్ చేయి బే. అను కనిపించిందా? ఇప్పుడు ఎలా ఉంది? ఒరేయ్, నిన్నేరా నీ అబ్బా అని జున్ను చాలా కోపంగా చేస్తున్న మెసేజ్లు. అభిరామ్ ఆ మెసేజెస్ అన్నీ చూశాడు. విక్రమ్, ఏమిటి మెసేజ్లు? జున్ను ఏంటి నీతో ఇలా మాట్లాడుతోంది? చాలా సీరియస్గా చూస్తూ అన్నాడు. అది అది జున్ను నాకు ఎప్పటి నుంచో తెలుసు కదా మామా, ఏదో క్లోజ్గా అలా మాట్లాడుతోంది అంతే. విక్రమ్ కవర్ చేసుకుంటూ అంటుంటే జున్ను నుంచి మళ్ళీ మరొక మెసేజ్. నిన్ను ప్రేమించాను చూడు, నాకు బుద్ధి లేదు. గర్ల్ ఫ్రెండ్ మెసేజ్లకి కనీసం రిప్లై కూడా ఇవ్వవు, అందుకే పోలీస్ సొడిని నమ్మకూడదు అంటారు. కోపంగా ఇమోజీస్తో సహా మెసేజ్ పంపించింది జున్ను. ఓహో, ఇదే అన్నమాట సంగతి. ఏరా, మీ ఇద్దరి మధ్య ఇంత కథ నడిచిందా? ఇద్దరికిద్దరూ తోడు దొంగలన్నమాట అన్నాడు అభిరామ్ విక్రమ్కి వచ్చిన మెసేజ్లన్నీ చూస్తూ. విక్రమ్కి చూపిస్తూ, అది మామ, నీతో ఎలా చెప్పాలో తెలియక టైం చూసుకుని నేనే చెప్దామనుకున్నాను. ఎలా మాట్లాడాలో తెలియక తికమక పడుతూ తల గోక్కుంటున్నాడు విక్రమ్. మీ ఇద్దరికి ఇష్టమైతే నేనెందుకు వద్దంటాను? విక్కీ,
కానీ లవ్ మ్యారేజ్ అంటే మా ఇంట్లో ఒప్పుకోవడానికి కొంచెం కష్టం. మీ లవ్ని యాక్సెప్ట్ చేయాలి అంటే మీరు కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. అయినా బెస్ట్ ఫ్రెండ్ని నా దగ్గర నువ్వు ఈ విషయం ఎలా దాచిపెట్టావు? నేను మాత్రం అను గురించి నీ దగ్గర ఓపెన్ అయిపోయాను. అంతేలేరా అన్నాడు అభిరామ్ కొంచెం చిరుకోపంగా. సారీ మామ, నేనే చెబుదామనుకున్నాను. కానీ నువ్వు ఎక్కడా మా లవ్కి పులి స్టాప్ పెట్టించేస్తావో అని భయపడ్డాను. అసలే నీకు ముక్కు మీద కోపం. జున్నుని హౌస్ అరెస్ట్ చేసి నాకు శిక్ష వేస్తావనుకున్నాను అన్నాడు విక్రమ్. విక్కీ, మా చెల్లికి నీకు ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంటే నా సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. ముందు నువ్వు దానితో మాట్లాడు, లేకపోతే నిన్ను మర్డర్ చేసిన చేస్తుంది. ఒక రేంజ్లో నిన్ను తిడుతోంది. నవ్వుతూ అక్కడి నుంచి అనన్య దగ్గరికి వెళ్ళాడు అభిరామ్. అనుకి స్పృహ లేదు. అనన్య చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చున్నాడు అభి. సారీ అను, నేను నిన్ను కొట్టి ఉండకూడదు. అలా కొట్టడం వల్లే కదా నువ్వు లోన్లీగా ఫీల్ అయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోదామనుకున్నావు. ఇంకెప్పుడు నేను నిన్ను కొట్టను. ఐఆమ్ రియలీ సారీ అను అని చాలా ఎమోషనల్ అవుతూ అనన్యని దగ్గరగా తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అభిరామ్ ఊపిరి స్పర్శకి చిన్నగా కళ్ళు తెరిచింది అను. అభిరామ్ అనన్య కళ్ళు తెరవడం చూశాడు. అభి ముద్దు పెట్టడం అనన్య చూసింది. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. అనన్య అభిరామ్ వైపు ఆశ్చర్యంగా చూస్తోంది. నిన్ను కొట్టినందుకు సారీ అను, ఇంకెప్పుడు కొట్టను. అలా ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళకు ప్లీజ్. అనన్య తాను ముద్దు పెట్టడం చూసిందని కంగారు పడుతూ తడబడుతూ మాట్లాడుతున్నాడు అభి. నీకేదైనా జరుగుతుందని చాలా చాలా భయపడ్డాను అను. రాత్రిపూట పిచ్చివాడిలాగా తిరిగాను. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. నువ్వు కనిపించే అంతవరకు నాకు ఊపిరి ఆడలేదు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మాటల్లో చెప్పలేను. ఆ రౌడీల మధ్యలో ఏడుస్తున్న నిన్ను చూస్తుంటే నా హార్ట్ బీట్ ఎంతలాగా పెరిగిందో చెప్పలేను. చాలా ఎమోషనల్ అవుతూ అన్నాడు అభిరామ్. అనన్యకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. చిన్నగా లేచి కూర్చుంది. అను, రెస్ట్ తీసుకో. నేను నిన్ను డిస్టర్బ్ చేయను. బయట కూర్చుంటాను. నువ్వు రెస్ట్ తీసుకో. బయటికి నడుస్తున్న అభిరామ్ చేతిని పట్టుకుంది అను. ఏంటను, ఏదైనా కావాలా? అభిరామ్ ఒంటి నిండా దెబ్బలు. తెల్లని శరీరంపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ గీసుకుపోయి రక్తం వస్తోంది. తనని తాను ఏమీ పట్టించుకోకుండా అనన్య గురించే తాపత్రయపడుతున్నాడు. అంతా గమనిస్తోంది అను. చిన్నగా లేచి అభిరామ్ వైపు అడుగులు వేస్తోంది. నడవలేక తూలుతోంది. అను, పడిపోతావు. అనన్య చేతిని గట్టిగా పట్టుకున్నాడు అభిరామ్. అను అభిరామ్ని గట్టిగా హగ్ చేసుకుంది. అభిరామ్ని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది. అనన్య అలా ప్రవర్తించడం నిజమో కలో అర్థం కావట్లేదు అభికి. నేనంటే మీకు చాలా ఇష్టం కదా సార్? చాలా ఎమోషనల్ అవుతూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది అనన్య. చాలా చాలా ఇష్టమను. అభిరామ్ కూడా ఎమోషనల్ అవుతున్నాడు. ఎన్నో రోజులు తన మనసులో ఉన్న మాటని చెప్పలేక బాధపడుతున్న అభిరామ్ ఈరోజు తన మనసును అర్థం చేసుకున్న అనన్యని చూసి చాలా ఎమోషనల్ అవుతున్నాడు. తన బాధ అంతా కన్నీళ్ళ రూపంలో వచ్చేస్తోంది. అర్థమైంది సార్. నాకు మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతోంది నేనంటే మీకు ఎంత ఇష్టమో. మీలాగా ఇష్టపడేవాళ్ళు నాకు లైఫ్లో దొరకరు సార్. వాళ్ళ దగ్గర నుంచి నన్ను సేవ్ చేయాలనే ఆలోచించారు. మీకేమవుతుందో అన్న ఆలోచన కూడా లేదు మీకు. నేను మిమ్మల్ని అస్సలు వదులుకోను సార్ అంటూ చిన్న పిల్లలాగా చాలా ఎమోషనల్ అవుతూ అభిరామ్ని గట్టిగా హగ్ చేసుకుంది అను. అనన్య బిహేవియర్ని అస్సలు నమ్మలేకపోతున్నాడు అభిరామ్. స్టాచ్యూలాగా నిలబడిపోయాడు. నాకు కూడా నైట్ మిమ్మల్ని చూసేంతవరకు కాళ్ళు చేతులు ఆడలేదు సార్. మీరు రాకపోతే ఏమైపోయేదాన్నో. అభిరామ్ కళ్ళు తుడుస్తూ అంటోంది అను. అభిరామ్ ఇంకా ఏదో మాట్లాడుతుంటే మాట్లాడకండి సార్ అంటూ తన చేతిని అడ్డుపెట్టి అభిరామ్ని మరింత గట్టిగా హక్ చేసుకుంది అను. ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోతున్నారు. చాలా ఎమోషనల్ అవుతున్నారు. విక్రమ్ నార్మల్గా లోపలికి వచ్చాడు. వాళ్ళిద్దరినీ చూసి షాక్ అయిపోయి, ఒరేయ్ ఏంట్రా, ఏం చేస్తున్నారు మీరిద్దరూ ఇక్కడ? ఇది హాస్పిటల్ రా, ఇక్కడ మీ రొమాన్స్ ఏంటి? అంటే మీకు లైన్ క్లియర్ అయిపోయిందా? ఒక ప్రపోజల్ సీన్ లేదు, ఒక లవ్ లెటర్ లేదు.
డైరెక్ట్గా హక్ చేసుకున్నారేంటి? విక్రమ్ మాట్లాడుతూనే ఉన్నా విక్రమ్ని అస్సలు పట్టించుకోవట్లేదు అభిరామ్ అనన్య. ఒకరిని ఒకరు డీప్గా హక్ చేసుకుని అలాగే ఉండిపోయారు. నేను ఒకవైపు మాట్లాడుతూనే ఉన్నాను, చెట్టంత మనిషిని ఎదురుగా వచ్చి నుంచున్నాను, అయినా నన్ను పట్టించుకోకుండా ఏంట్రా మీరు ఇంత డీప్గా ఇన్వాల్వ్మెంట్గా హక్ చేసుకుంటున్నారు? 3 ఇయర్స్ నుంచి లవ్లో ఉన్న నేనే ఒక్కసారి కూడా హక్ చేసుకోలేదు. దేనికైనా లక్ ఉండాలిరా. సరే కానివ్వండి, నేనే బయటికి పోతాను అంటూ బయటికి నడిచాడు విక్రమ్ చిరునవ్వుతో. అభిగాడు కనిపించడు కానీ అనుకున్నది సాధించాడు కిలాడి అనుకుంటూ. అనన్య అభిరామ్ లవ్ జర్నీ ఇకపై ఎలా ఉండబోతోంది? అభిరామ్ చెప్పింది విని చంద్రకాంత్ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంది? విశ్వం అనన్యని ప్రశాంతంగా ఉండనిస్తాడా? తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళ అల్లరి ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు కొంచెం ఎక్కువగా అప్డేట్ ఇచ్చాను కదూ, ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే కమెంట్ చేయండి. ధన్యవాదాలు.